సుంకాలు అంటే టారిఫ్స్ అంటారండి. అంటే భారతదేశం ఏదైతే ఎగుమతులు చేస్తుందో యూఎస్కి, ఇలా చేసేటటువంటి ఎగుమతులపైన 50% సుంకాలు, అంటే అక్కడ దిగుమతైనటువంటి వస్తువులపైన 50% పన్నులు చెల్లించి మాత్రమే అమ్మకానికి పెట్టాలన్నమాట. ఇలాంటి సందర్భంలో ఇండియా నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ అనేవి ఉన్నాయో తప్పనిసరిగా వాటిపైన దుష్ప్రభావం అనేది అయితే పడిపోయిందండి. ఎందుకంటే కొనుగోలుదారులు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి యుఎస్లో ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారులు, వాళ్ళు ఇండియన్ వస్తువులైనటువంటి వస్త్రాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, తర్వాత మన ఆట సామాగ్రి కావచ్చు, లేదా వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు, జెమ్స్ ఉంటాయి చూడండి, వీటన్నిటిపైన కూడా ముత్యాలు, పగడాలు, హారాలు, వీటన్నిటిపైన కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు వాటన్నిటిపైన కూడా దుష్ప్రభావం అనేది పడిపోయిందండి. ఎందుకంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి అమెరికా అనేది పెద్ద మార్కెట్. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఒకటే ఆర్థిక వ్యవస్థ అయినప్పుడు తప్పనిసరిగా ఒక దేశం ఇంకో దేశం పైన ఆధారపడి ఉండాల్సిందే. అయితే దీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ గారు తీవ్రంగానే శ్రమించారు. వారి కృషిని మనం ఎంకరేజ్ చేయాల్సిందే. వారి నినాదం కూడా మంచి నినాదమే, అమెరికా ఫస్ట్ అనే నినాదం. ఏ దేశమైనా సరే తన దేశ ప్రజల యొక్క బాగోగులకే ప్రాముఖ్యత ఇస్తుంది, కానీ వలసదారులకి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వకపోవచ్చేమో. కారణాలు ఏదైనప్పటికీ వారు మాత్రం 50% సుంకాలు అనేది విధించారు. అలాగే వీసాదారులకు కూడా కఠిన నిబంధనలు, ఎవరైతే H1B వీసా ఉందో, ఇందాక మనం చూసాం ఒక స్టేట్ గవర్నర్ గారు H1B వీసా జారీ అనేది ఒక ఫ్రాడ్ యాక్టివిటీ, ఇండియన్సే ఎక్కువ లబ్ధి పొందుతున్నారని చెప్పి వారు ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కాస్త ఆలంపు చేసినాయన్నమాట. ఏదేమైనప్పటికీ భారత యువతరంలో కూడా ఒక మార్పు అనేది రావాలండి. ఒక దేశం, మన దేశం వలసదారులు ఇంకొద్దు బాబు మా దేశానికి, మా ఉద్యోగ అవకాశాలు మీరు లాక్కుంటున్నారు అని చెప్పి పరోక్షంగా చెప్పినా సరే అందరి డ్రీమ్ కూడా యూఎస్ఏ ఉంది. డాలర్ డ్రీమ్స్ అనేవి అలా కొనసాగుతూనే ఉన్నాయి. కాస్త ఆలోచించాలి. అక్కడ ఏదైతే విద్యను పొందాలనుకుంటున్నారో అదే విద్యను ఇక్కడ కూడా పొందవచ్చు కదా. కానీ యువతరం ఆలోచన ఆ విధంగా లేదు. అప్పో సొప్పో చేయాలి, అమెరికా వెళ్ళాలి. అది ఒకప్పుడు మాట అండి. మా అబ్బాయి మా అమ్మాయి అమెరికాలో ఉన్నారంటే గొప్పలు చెప్తుంటే చాలామంది నోరు ఎల్లబెట్టి వినేవాళ్ళం. ఇప్పుడు ఏముందండి, గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత అమెరికాలో ఉంటే ఏంటి, ఆస్ట్రేలియాలో ఉంటే ఏంటి, హైదరాబాద్లో ఉంటే ఏంటి, వైజాగ్లో ఉంటే ఏంటి? అవునా కాదండి? నిజంగా చెప్పండి. ఎవరో పెద్ద తరం వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పి మనం కూడా డ్రీమర్స్ ల్యాండ్ వెళ్ళిపోవాలి, గొప్పగా చెప్పుకోవాలి. ఏముంటుందండి? యూఎస్లో ఉంటే పంపించే డబ్బులతో ఇక్కడ ఆస్తులు కొంటారు, ఇక్కడ పెద్దవాళ్ళు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి, అంతేనా? ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టారు. ఇవి భారతదేశం ముందుకి కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ సంక్షోభం తాత్కాలికమే.